మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై వెలుగులోకి వచ్చిన భూ కబ్జా, నకిలీ పత్రాలు, భూ వివాదాల ఆరోపణలు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీశాయని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. ఈ వ్యవహారంలో వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరిపి నిజానిజాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న భూ వివాదాలన్నింటినీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. బాధితులకు న్యాయం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తమ్మినేని సీతారాం గారు 2019-2024 మధ్యలో ఆయన గౌరవమైన స్పీకర్ పదవిలో ఉండి తప్పుడు ధృవపత్రాలతో తన కొడుకు పేరు మీద శ్రీకాకుళం మున్సిపాలిటీలో శాపారం పంచాయతీలో ఉన్న 4 కోట్ల విలువైన భూమిని తన కొడుకు పేరు మీద రిజిస్టర్ చేయడము వైసీపీ వాళ్ళ తాలూకా భూదాహానికి ఇది ఒక నిదర్శనం. రీసర్వే అనే పేరుతో పేదవాళ్ళ తాలూకు భూములు కొట్టి ఎంతో మంది భూములు దోసుకోవడం అనేది వైసీపీ పార్టీకి చెందింది. అదేవిధంగా బతికున్న వ్యక్తి అందవరపు గోవిందరాజు అనే బతికున్న వ్యక్తి శ్రీకాకుళం మున్సిపాలిటీలో ఉన్న వ్యక్తిని ఆయన చనిపోయినట్టు తప్పుడు పత్రాలు చూపించి ఆమె వారసరాలని చెప్పి ఒరిస్సా నుంచి తెచ్చిన క్రిమినల్ చరిత్ర ఉన్న ఒక ఆమెను తెచ్చి పత్రాలు సృష్టించి వాళ్ళ అబ్బాయి పేరు మీద 4 కోట్ల విలువైన 922 గజాల ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయడం అనేది జరిగింది. సీతారాం గారు, ఇది ఎంతవరకు కరెక్ట్? మీ అధికార దాహానికి, మీ భూదాహానికి ఇదొక నిదర్శనం కాదా? మీరు ఒకసారి ఆలోచించండి సీతారాం గారు.